మరోసారి అధికారంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. 400 సీట్లలో గెలుపు లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. సొంతంగా 375 స్థానాలు, మిత్రపక్షాలతో కలిసి 400కు పైగా స్థానాల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. 2 రోజుల పాటు ఢిల్లీ వేదికగా బీజేపీ జాతీయ స్థాయి సమావేశాలు జరగబోతున్నాయి. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికను ఆమోదించనుంది బీజేపీ కౌన్సిల్. అటు సమావేశాల తర్వాత ఏపీ సహా పలు రాష్ట్రాల్లో పొత్తుపై క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశంలో ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆస్తుల విలువ మొత్తం 12 కోట్లకు ఉన్నట్లు అఫిడవిట్ లో ఉంది. అలాగే ఇటలీలోని తనకు ఉన్న ఇంటి వివరాలు సోనియా ఎన్నికల అఫిడవిట్ లో పొందుపర్చారు. తనకు వారసత్వంగా ఇల్లు వచ్చిందని, ఈ ఇంటి విలువ ప్రస్తుతం మార్కెట్లో విలువ ప్రకారం 27 లక్షలుగా ఉందని తెలిపారు. సోనియా గాంధీ వద్ద కోటి విలువైన ఆభరణాలు ఉండగా, బ్యాంకు డిపాజిట్లు, బాండ్ల పెట్టుబడులు, రాయల్టీ ద్వారా వచ్చే ఆస్తుల విలువలు 6.38 కోట్లుగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల్ని సంబంధించి ఒక్కసారిగా అలజడి సృష్టించింది. తమను కావాలని టార్గెట్ చేసి ఐటీ శాఖ ఇలా ఆంక్షలు విధించిందని మండిపడింది కాంగ్రెస్ పార్టీ. ట్యాక్స్ ట్రిబ్యునల్ న్యాయం పోరాటం చేసిందని, మొత్తానికి ఈ పోరాటంలో కాస్త ఊరట లభించింది. ఖాతాలు ఫ్రీజ్ అయినప్పటికీ వాటిని పార్టీ వినియోగించుకోవాల్సిన ట్రిబ్యునల్ వెల్లడించింది. ఆ ఖాతాలపై ఐటీ శాఖను న్యాయపరమైన హక్కులు మాత్రమే ఉంటాయని, వాటిని ఆపరేట్ చేసుకోవడానికి ఎలాంటి ఆంక్షలు ఉండవని తేల్చి చెప్పింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిందని స్పష్టం చేశారు. కర్ణాటక మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ లో గురించి ప్రస్తావించారు. రాజ్యాంగానికి అనుగుణంగా అందరికీ సమన్యాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగానికి అభివృద్ధి చేసేందుకు కర్ణాటక రైతు సమృద్ధి యోజన స్కీమ్ ని అమలు చేస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 3 సవెనర్ నాణాలను విడుదల చేశారు. అయోధ్యలోని రామ్లలా రామ జన్మభూమి దేవాలయంలో తో ఒకటి బుద్ధుని జ్ఞానోదయమైన జ్ఞాపకార్థం విలోహ కవచంపై సావనీర్ నాణాన్ని, భారతదేశంలో అంతరించిపోతున్న జంతువుల్లో భాగంగా ఖడ్గమృగం ఉన్న మరొక నాణం, ఇలా మొత్తానికి 3 నాణాలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. అయోధ్యలో కొలువైన బాలరాముకు రోజు మధ్యాహ్నం 1 గంట సేపు విశ్రాంతి ఇవ్వనున్నారు. బాలరాముని వయసు 5 ఏళ్లు అయినా ఎక్కువసేపు మేల్కొని ఉంటే ఒత్తిడిని భరించలేనని చెప్పారు. ఆయన విశ్రాంతి ఇవ్వడం కోసం రోజు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు విశ్రాంతి ఇవ్వాలని దేవాలయం ట్రస్ట్ నిర్ణయించింది. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత రోజు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో దర్శనం వేళను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పొడిగించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో అసెంబ్లీలో విశ్వాస తీర్మానం నిర్వహించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. నిజానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటీవల ఆద్మీ పార్టీ ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి మొదటి వారం నుంచి పొడిగించాలని అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 24,560 కోట్ల వ్యయంతో ఆయుధ వ్యవస్థకు సమకూర్చునేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. సముద్రంపై నిఘా, మల్టీమిషన్ విమానాలు, అత్యాధునిక యాంటీ ట్యాంక్ మైన్స్ తదితర ఆయుధ సంపత్తిని కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిపాదనలో ఎయిర్ డిఫెన్స్, టాక్టికల్ కంట్రోల్ రాడర్, కల్వరీ క్లాస్ సబ్ మెరైన్స్ కోసం టార్బుల్, గాల్లో ఉన్న ఇంధనాన్ని నింపే విమానాలు, సాఫ్ట్వేర్ ఆధారిత రేడియోలు ఉన్నాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయయాత్ర త్వరలోనే యూపీలో ప్రవేశించనుంది. ఈ యాత్రలో రాహుల్తో పాటు పాల్గొంటున్నారు ప్రియాంక. అయితే అనారోగ్యం కారణంగా ప్రస్తుతానికి బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆరోగ్యం కుదురుపడిన తర్వాత మళ్లీ యాత్రలో పాల్గొంటారని ఎక్స్ వేదికగా వెల్లడించారు. 2022 జనవరి 1వ తేదీ నుంచి 2024 జనవరి 4వ తేదీ మధ్య తయారు చేసిన రెజెడ్-ఆర్ 125 FI హైబ్రిడ్స్, వసీనాలో 125 FI హైబ్రిడ్ స్కూటర్లను సంబంధించిన సుమారు 3 లక్షల యూనిట్లను తక్షణమే రికాల్ చేస్తున్నట్లు యమహా మోటార్ ఇండియా ప్రకటించింది. 2 125cc స్కూటర్లను కొన్ని యూనిట్లను బ్రేక్ లివర్ ఫంక్షన్ల సమస్యను పరిష్కరించడం కోసం వీటిని రికాల్ చేస్తామని కంపెనీ తెలిపింది. ఈ సమస్యతో బాధపడుతున్న వినియోగదారులకు రీప్లేస్మెంట్ పార్ట్స్ ని ఉచితంగా అందిస్తున్నారు.